95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న మాణిక్యం ఠాగూర్ టీపీసీసీ వాట్సాప్ గ్రూప్ నుంచి తప్పుకోవడంతో రేగిన కలకలం విషయంలో స్పష్టత వచ్చింది. బాధ్యతల నుంచి ఆయనను రిలీవ్ చేసిన పార్టీ అధిష్టానం ఆయనకు గోవా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. తన నియోజకవర్గం పరిధిలోని చీకలగుర్కిలో టీడీపీ సానుభూతి పరుల ఓట్లను తొలగిస్తున్నారన్న స్థానిక ఎమ్మెల్యే పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. సీఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ అనంతపురం జిల్లాలో పర్యటించారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చే జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఇతర రాష్ట్రాలపై దృష్టి సారించారు. ఏపీలో భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బీఆర్ఎస్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఆయనకున్న 3+3 భద్రతను 2+2కు కేసీఆర్ ప్రభుత్వం తగ్గించింది. అంతేకాదు ఆయన ఇంటి ముందు ఉండే గన్మెన్ ను ఆయనకు ఉన్న ఎస్కార్ట్ ను కూడా తొలగించింది. భద్రాద్రి రామయ్య సన్నిధిలో రాపత్తు ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా భక్తులు కోరిన చోట రోజుకు ఒక ప్రదేశంలో రామయ్య తండ్రి భక్తుల పూజలు అందుకుంటున్నారు. రాపతోత్సవాల్లో 3వ రోజు భద్రాద్రి రామయ్యకు కిట్టయ్య ఆతిథ్యం అందించారు. నాగర్ కర్నూలు జిల్లాలో కల్తీ మద్యం కల్తీ కళ్లను అరికట్టాలని బీఎస్పీ నేతలు డిమాండ్ చేశారు. బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో గల ఎక్సైజ్ ఆఫీసు ముందు 2 గంటల పాటు ధర్నా నిర్వహించడం జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా తాండూరు మండలం గుంతకోడూరు గ్రామంలోని మిర్చి పంటను రాష్ట్ర రైతు సంఘం సహాయ కార్యదర్శి వార్ల వెంకటయ్య పరిశీలించారు. గుంతకోడూరు గ్రామంలో దాదాపు 1000 ఎకరాలకు రైతులు కుబేరా కళాస్ కంపెనీలకు చెందిన మిర్చి పంట వేశారన్నారు. తమ ఫోటోలను మార్ఫింగ్ చేసి మరో ఫోన్ నుంచి తిరిగి తమకు పంపుతున్నారంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ శివార్లోని ఘట్కేసర్లో గత రాత్రి జరిగింది ఈ ఘటన. ప్రకాశం జిల్లా ఒంగోలులో చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 లక్షల నగదుతో పాటుగా 351 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కడప రిమ్స్ లో 8 రోజుల చిన్నారి కిడ్నాప్ జరిగింది. నగరంలోని అక్కాయపల్లికి చెందిన సోని అనే మహిళ చిన్నారి తల్లికి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిన ఘటన రిమ్స్ లో చోటు చేసుకుంది. హాస్పిటల్ సెక్యూరిటీ చిన్నారిని తల్లికి అప్పచెప్పారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుతో బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల ఆధ్వర్యంలో బెజ్జంకి హనుమంతుతో పాటు అమెరికా డాక్టర్ల బృందం భేటీ అయింది. అందులో ఆరాధ్య దైవం బ్రెయిలీ లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 214వ జన్మదినం సందర్భంగా మలక్పేటలోని దివ్యాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యాలయం వద్ద లూయిస్ బ్రెయిలీ పార్క్ లో 9 అడుగుల లూయిస్ బ్రెయిలీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం ప్రవేశపెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు గృహ నిర్మాణం మరియు శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబుకు ప్రజల ప్రాణాలు గడ్డిపోచతో సమానమని, ఆయనకు సొంత పబ్లిసిటీనే ముఖ్యమని అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డిలో పయ్యావుల రాములు అనే రైతు తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పంట భూమిని ఇండస్ట్రియల్ జోన్లోకి మార్చడంతో మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్నాడని గ్రామస్తులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మర్రిమెట్ట గ్రామ జాతీయ రహదారిపై కూలీలతో వెళుతున్న అశోక లైలాండ్ వాహనం అదుపు తప్పి రోడ్డు క్రిందలో ఉన్న ఒక గుంతలో పడింది. 23 మంది కూలీలతో వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ గ్లోబల్ అల్యూమిని 2023 రెండవ రోజు కామర్స్ మరియు బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో డ్రగ్స్ కలకలం చోటు చేసుకుంది. డ్రగ్స్ సప్లైపై విచారణ చేపట్టిన అనంతపురం పోలీసులు బెంగళూరులో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడు నైజీరియాకు చెందిన ఆంటోనీ శామ్యూల్ గా పోలీసులు గుర్తించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జేసీ ట్రావెల్స్ ఫోర్జరీ కేసు ఛార్జ్ షీట్లో మాయమైందని, తాడిపత్రి కోర్టులో జేసీ కేసు ఛార్జ్ షీట్ కనిపించలేదన్నారు. పెట్రోల్ ధర 100 కావాలంటే రూపాయి విలువ పతనం కావాలని మన్మోహన్ సింగ్ ఆనాడే చెప్పారని, నేడు బీజేపీ పతనం ప్రారంభమైందన్నారు. తిరిగి కోలుకోలేదని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలులో వివాహిత న్యాయ పోరాటానికి దిగింది. ధనలక్ష్మి అనే వివాహిత తనకు న్యాయం చేయాలని అత్తింటి వారి ముందు ధర్నాకు దిగింది.
ఏపీ ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్లో పలువురు చేరాలని కేసీఆర్ అడుగుతున్నారని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాకే కేసీఆర్ ఆంధ్రాలో అడుగు పెట్టాలన్నారు.